స్టార్ హీరోలు సైతం తమ మనస్తత్వానికి సరిపడని జీవిత భాగస్వాములను కోట్లు కుమ్మరించి మరీ వదిలించుకోవడానికి రెడీ అవుతున్న సందర్భాలు ఎన్నో గతంలో చూశాం. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అక్కినేని నాగచైతన్య, సమంత వీరిద్దరూ 2017లో వివాహం చేసుకోగా 2021లో మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అయితే భరణం కింద సమంత ఏం ఆశించలేదని ఫిలిం నగర్లో చెప్పుకుంటారు. కానీ సమంత నాగచైతన్య కలిసి ఉన్న ఫ్లాట్ను పూర్తిగా సమంత పేరుపై రాసేయడం జరిగింది అని కూడా టాక్ వచ్చింది. అలాగే జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ కూడా సమంతకి భరణంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి బదులు లిక్విడ్ క్యాష్ను సమంత తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ డబ్బుతోనే సమంత ముంబైలో ఇల్లు కొనుక్కుని అక్కడే ఎక్కువగా ఉంటున్నట్లు చాలామంది చెబుతుంటారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, విడాకుల వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తన మొదటి భార్య నందినికి 5 కోట్లు, రెండో భార్య రేణుదేశాయికి మిగిలిన తన ఆస్తిని భరణంగా ఇచ్చినట్లు తెలిపారు. రేణుదేశాయికి 30 కోట్ల వరకు పవన్ కళ్యాణ్ భరణం చెల్లించినట్లు టాక్ నడిచింది. నెక్స్ట్ హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ తన భార్య సుసానే ఖాన్కు 300 కోట్ల భరణం చెల్లించినట్లు బాలీవుడ్ టాక్. నెక్స్ట్ అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ భార్య రీనా దత్తాకు 10 కోట్ల భరణం చెల్లించినట్లు అప్పట్లో టాక్ నడిచింది. నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య అమృతా సింగ్కు 50 కోట్ల విలువ గల ఆస్తులు ఇచ్చినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. నెక్స్ట్ సంజయ్ దత్. తన మాజీ భార్య రియా పిళ్ళైకి సంజయ్ దత్ 8 కోట్ల పారితోషికం చెల్లించినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. నెక్స్ట్ అర్బాజ్ ఖాన్. మలైకా అరోరాకు అర్బాజ్ ఖాన్ 15 కోట్ల భరణం చెల్లించారట. నెక్స్ట్ ప్రభుదేవ. ఇండియన్ మైకేల్ జాక్సన్గా పిలువబడే ప్రభుదేవ తన మొదటి భార్య రమాలతకు 25 కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లను భరణంగా చెల్లించినట్లు అప్పట్లో టాక్ నడిచింది. నెక్స్ట్ ధనుష్. తన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్కి ధనుష్ 100 కోట్ల విలువగల ఫ్లాట్ను భరణంగా ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు రాశాయి. నెక్స్ట్ జయం రవి. తమిళ స్టార్ హీరో రవిమోహన్ అలియాస్ జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇతనికి విడాకులు ఇచ్చేందుకు ఆర్తి సిద్ధంగా లేదు. దీంతో వీరి డైవోర్స్ కేసు కోర్టులో హోల్డ్లో పెట్టినట్టు టాక్. ఈ క్రమంలో ఆర్తికి జయం రవి 70 కోట్ల వరకు భరణం చెల్లించడానికి రెడీ అయినట్టు కూడా టాక్ వచ్చింది. నెక్స్ట్ మంచు మనోజ్. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ సైతం తన మొదటి భార్య ప్రణతి రెడ్డికి 40 కోట్ల వరకు ప్రాపర్టీని భరణంగా చెల్లించినట్లు తెలుస్తోంది.